హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి మా పపాయ మొక్క ఎంత బాగా వస్తుందో. ఇప్పుడే బాగా వస్తున్నాయి. అప్పుడు అంత ముందు కొన్ని వచ్చినాయి, ఇప్పుడు ఇంకా బాగా వస్తున్నాయి కాయలు. ఇదిగోండి పిందెలు, ఇంకా ఫ్లవర్స్. అవి చాలా చిన్న మొక్కకే ఎంత బాగా వస్తున్నాయో. ఇవి చూడండి చిన్న చిన్న పిందెలు, ఇవన్నీ భలే బాగా వస్తున్నాయి. ఇవేమో పెద్దగా అయినాయి, కొయ్యాలనిపిస్తుంది కానీ ఇవి పండితే ఇంకా బాగుంటది. ఇది చాలా బాగుంటదని నేను ఇంకా ఇలాగే ఉంచేసా. చూడండి అసలు ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా వచ్చినాయి. ఇప్పుడు దీనికి క్లాత్ కట్టేస్తాము, ఎందుకంటే ఇలా ఇది అందరికి అందుబాటులో ఉందన్నమాట. ఎవరు కావాలంటే వాళ్ళు కోసుకునేట్టుగా క్లాత్ కట్టేస్తే కొంచెం బండాక ఎవరైనా తీసుకోవచ్చు. ఇట్లా అయితే పచ్చిది ఉట్టి కూర వండుకోవడానికి పనికి వస్తుంది. చాలా బాగుంది. ఇది ఒక మొక్క, ఇటువైపు ఇంకొక మొక్క ఉంది. ఇటు చూడండి, ఇదిగోండి ఇది ఇంకొక మొక్క అండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో పపాయాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది దీనికి కూడా క్లాత్ కట్టేస్తాం ఇప్పుడు వీడియో తీసాక. ఇది కొంచెం పండాక మనం చాలా స్వీట్ గా ఉంటది, అప్పుడు కొద్దామనే ఉద్దేశంతో ఇప్పుడే కొయ్యట్లేదు నేను. ఈ పపాయాలు బాగా పెరుగుతాయండి. మనం ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ గ్రాన్యువల్స్, మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేస్తే బాగా పెరుగుతాయి. ఇది మేము భూమిలో వేసాం కాబట్టి ఇంత తొందరగా పెరిగిపోయినాయి. చిన్న చెట్టుకి ఇంత బాగా వచ్చినాయి అనమాట. సైడ్ మాకున్న స్థలంలో వేసాము. ఇదిగోండి ఇంకా వస్తున్నాయి. ఈ చిన్న మొక్కే బాగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా మనం వీటికి 15 days కి ఒకసారి వేస్తూ ఉండాలి, ఏదో ఒకటి వేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.